పస్కా వెంటనే వస్తుంది, పులియని రొట్టెల బల్ల. పస్కాకి సాదృశ్యం యేసు ప్రభు సిలువ వేయబడతాం. హిస్టరీ ప్రూవ్ చేస్తుంది కరెక్ట్గా. యేసు ప్రభు ఆ పస్కా బల్ల రోజునే ఆయన సిలువ వేయబడతాం. ఇంకో మాటలు చెప్పాలంటే అదే ప్రభు రాత్రి భోజనం ముగించుకుని తర్వాత ఆయన అప్పచెప్పబడ్డాడు, తెల్లవారుజాము సిలువ వేయబడ్డారు. ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే, బైబిల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే, ఈరోజు ఇశ్రాయేల్ క్యాలెండర్ కాదు, వారు కూడా మన 12కి వచ్చారులే. కానీ బైబిల్ క్యాలెండర్ చూస్తే సాయంత్రం, వెన్ ఇట్స్ సన్సెట్, వెన్ ద మూమెంట్ యూ కెన్ సీ ద స్టార్స్, దే కెన్ కౌంట్. ఓకే, డే మారుతుంది, కాలం మారుతుంది, రోజు మారుతుంది. సో బైబిల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సాయంత్రం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సృష్టి ప్రారంభించినప్పుడు మొదట సాయంత్రం, రాత్రి తర్వాత పగలు. దే వాజ్ ఈవినింగ్ అండ్ దే వాజ్ మార్నింగ్. ఇట్ ఈస్ నాట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. కానీ మనం గమనిస్తే యేసు ప్రభు కరెక్ట్గా పస్కా దినమనే సిలువ వేయబడ్డాడు. ఆయన పాతి పెట్టాలని వచ్చినప్పుడు నెక్స్ట్ అది ఫుల్ సబాత్, హోలీ సబాత్ అంటే పులియని రొట్టెల పండగ. అది పరిశుద్ధమైన దినమని ఎవరు ఆ రోజు పని చేయకూడదు. ఆ రోజు పని చేయకూడదు కాబట్టి కంగారు పడి అవసరంగా అర్జెంటుగా సాయంత్రం ఇంచుమించు 6 అవుతానికి ముందే, రోజు మారతానికి ముందే ఆయనను చుట్టి పెట్టి అత్తరులతో అల్లి చుట్టి పెట్టి నారబట్టతో సమాధి చేశారు. ఆయన సమాధి చేసిన తర్వాత కరెక్ట్గా మీరు చూసే సమాధి రోజు పులియని రొట్టెల బల్ల. ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. దాని తర్వాత చూస్తే ఆయన పునరుద్ధానుడైన రోజు పండగ, 3వ పండగ ఏంటి తెలుసా? ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము పండగ. దేవుడు చెప్తాడు, ఇది ఈ 7 పండగలు నిత్య కట్టడములు, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్, నోబడీ కెన్ చేంజ్ ఇట్. సృష్టి ఉన్నంత వరకు ఉంటుందని దేవుడు నియమించాడు. కరెక్ట్గా ఆయన పునరుద్ధానుడైన రోజు చూస్తే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఫస్ట్ ఫ్రూట్స్. దాని నెక్స్ట్ చూస్తే 50వ రోజు. ఏ రోజు? పెంతెకోస్తు రోజు. పెంతెకోస్తు రోజు ఏం జరిగింది? పెంతెకోస్తు రోజు పండగ. చాలామంది పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజున పెంతెకోస్తు రోజు అని పేరు పెట్టారు అనుకుంటారు. కాదు, పెంతెకోస్తు దినమున ఇన్ ద ఫుల్ ఆఫ్ ద డే ద హోలీ స్పిరిట్ కేమ్ డౌన్. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చింది కూడా అదే పండగ రోజు, పెంతెకోస్తు రోజు. 4 ఈవెంట్లు పాత నిబంధనలు చూసినప్పుడు ఎగ్జాక్ట్ టైం లైన్లో జరిగిపోయింది. ఈరోజు ఉన్న రోషేష్ అన్న ఏంటి తెలుసా? బోరల పండగ, విచ్ మీన్స్ బోరధ్వని శబ్దముతో దేవుడు వస్తాడు. ఆయన వస్తాడంట బోరధ్వని శబ్దంతో. ఈరోజు పాత నిబంధనల నుండి ఇప్పటి వరకు చూస్తే దే ప్లే దిస్ షోఫార్. ఈ షోఫార్ ఊదుతాడు. బోరల పండగ అంటే అందరు ఊరంతా షోఫార్లు ఊదుతారు. దేనికి తెలుసా? నూతన ప్రారంభం, రోష్ హషానా సెలబ్రేట్ చేస్తారు. కానీ అదే సమయంలో ఏం చేస్తారు తెలుసా? పశ్చాత్తాపడతారు. వారు ఒప్పుకొని పాపాలు ఏదైనా ఉంటే పశ్చాత్తాపడతారు. దేవునికి విరోధమైంది ఏదైనా ఉంటే పశ్చాత్తాపడతారు. దేవుని రాక కొరకు సిద్ధపడాలి, తీర్పుకి సిద్ధపడాలి. ఆ రోజుల్లో వారు చూస్తే తీర్పుకి సిద్ధపడాలని ఒప్పుకుంటారు. 10 రోజులు ప్రతిరోజు బోర ఊదుతారు. 10వ రోజు నెక్స్ట్ ఉంది 6వ పండగ. ఏం పండగ తెలుసా? తీర్పు పండగ. అది ద డే ఆఫ్ అటోన్మెంట్. యం కపూర్ అని బైబిల్లో చూస్తాం. ద డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి గుర్రపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్తాడు? 3 సార్లు వెళ్తాడు. మొదటిసారి తన కొరకు. ప్రధాన యాజకులు ఏమైనా తేడా ఉంటే స్పాట్ డెడ్. 2వసారి వెళ్తాడు తన కుటుంబం కొరకు. యాజకుడు కుటుంబం సార్ లేకపోతే సేవ లేదు. 3వదిగా చూస్తే ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రజల కొరకు 3 సార్లు వెళ్తాడు. దేవుడు ఆ రోజే ప్రధాన యాజకుడు చెప్తాడు, ఇశ్రాయేలు తోడు ఉన్నాడా లేదా, కార్యము చేస్తాడా చెయ్యడా, వారి పక్షాన జయం ఇస్తాడా ఇవ్వడా, వారిలో పాపం ఉందా లేదా. సో 10 రోజులు వారు పాపముల నిమిత్తమై బోర ఊదే ప్రతిసారి వారు పాపములు ఒప్పుకుని బలులు అర్పించి దేవునితో సమాధానపడి దాని తర్వాత వచ్చిన యంకపూర్లు దేవుని ద్వారా అంగీకరించబడేలాగా చూస్తారు. ఈరోజు మనకేం సాదృశ్యం అంటారా? బోరధ్వని శబ్దంతో యేసు ప్రభు వస్తున్నాడు తిరిగి. అదే సమయంలో నెక్స్ట్ ఏం చూస్తే తీర్పు, ధవల సింహాసనము చూస్తాం. ప్రతి వాని దేహంతో జరిగించిన కార్యాలకి మంచివమనే చెడ్డవమనే లెక్కప్ప చెప్పాలంట. దాని తర్వాత చూస్తాం ఏంటి తెలుసా? సుక్కోత్.
గుడారాల పండగ. ఆ గుడారాల పండగ ఈరోజు కూడా ఇశ్రాయేలీలు ఎడారిలోకి వెళ్ళి గుడారాలు వేసుకుని అందులో ఉంటారు, తప్పకుండా ఉంటారు, కుటుంబాలుగా చేరి ఉంటారు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మనకి సాదృశ్యం ఏంటి తెలుసా? దేవుడు తానే నిత్యము మనతో నిరంతరం ఉండబోతున్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? తెలియజేయబడుతుంది. నూతన భూమి, నూతన ఆకాశము, సమస్తము క్రొత్తవి, పాతమని గతించను, సమస్తం క్రొత్తమయ్యాను. పరమ యెరూషలేము నుండి నూతన యెరూషలేము, అలంకరించబడిన యెరూషలేము దిగి వస్తుందంట. ఈరోజు కరెక్ట్గా చూసి వేర్ ఎంటరింగ్ ఇంటూ రోష్ హషానా. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. సైన్యములకు అధిపతి అయిన దేవా, మాతో, మా ముందు, మా పక్షాన నువ్వు ఉండాలి ప్రభువా. నీతో పాటు నన్ను ఈ నూతన సీజన్లోకి నడిపించు ప్రభువా. చేతులు ఎత్తి అడగండి. నా తోడు నువ్వు ఉండయ్యా, నన్ను నువ్వు నడిపించు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నా తోడుండి నడిపించు. యేసు రక్తముతో నన్ను కడిగయ్యా. నన్ను తల నడినెత్తు నుండి అరి పాదం వరకు నన్ను సంపూర్ణంగా కడుగు.